సార్ మీ పేరు? రాజేందర్. నేను లోకల్ నిజామాబాద్. మన లోకల్ నిజామాబాద్ జగిత్యాల. నేను ఇక్కడ జాబ్ చేస్తాను. ఇక్కడ జాబ్ చేస్తాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇక్కడ 2 years నుండి చేస్తాను. ఎలా ఉంది మీరు నిజామాబాద్ని 2 years నుండి చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ ఉంది, కానీ ఏదేమైనా గవర్నమెంట్ మాత్రం చేంజ్ కావాలి, కంపల్సరీ కావాలి. ఎడ్యుకేటెడ్స్ని యూత్ను సోమరులను చేస్తున్నాడు. ఎదురైన ఫండ్స్ అవన్నీ పథకాలను పెట్టి చేతగాని వాళ్ళని చేస్తున్నారు, తాగుబోతులను చేస్తున్నారు దేశాన్ని మొత్తాన్ని. ఎవరు గెలిచే అవకాశం ఈసారి గెలవడము ఎవరు అనేది మనం అంత ఖచ్చితంగా చెప్పకపోయినా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం రావాలి. బీజేపీ వస్తే మనం హిందువులం అన్నట్లు మన పద్ధతులు అన్నీ కూడా దేశం బాగుపడుతుంది. ఇదే గవర్నమెంట్ కొనసాగితే మాత్రం యూత్ ఇప్పటికి ఎడ్యుకేషన్ సర్వనాశనం అయిపోయింది. ఒక్క స్టూడెంట్, ఒక పిల్లగాడు, ఒక మినిమం మోరల్ వాల్యూస్ లేకుండా అయిపోయింది. హ్యాట్రిక్ సీఎం నేనే అంటున్నారు కదా కేసీఆర్, 100% కాదు. ఆల్టర్నేట్ కోరుకుంటున్నారు. ఆల్టర్నేట్ కోరుకున్నా అంటే నేను 100% అయితే మద్దతు బీజేపీ. నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా బీజేపీకే ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. అంటే పక్కన కామారెడ్డి మీకు దగ్గరనే ఉంటుంది, కేసీఆర్ అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కదా, అక్కడ సమీకరణాలు ఎలా ఉన్నాయి? బీజేపీకి కేసీఆర్కి పోటీ ఉందంటారా, కాంగ్రెస్ ఏమన్నా? నేను అంతగానం దాని గురించి అనాలిసిస్ చేయలేను, నాకున్న బిజీ షెడ్యూల్లో బిజీ. కాకపోతే టోటల్ ఓవరాల్గా మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ కాదు. అవకాశం ఉందా కేసీఆర్ గారు? సీఎం క్యాండిడేటే కదా. ఇక దానికి ఖచ్చితంగా నేను చెప్పలేదు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ముత్యాల చిరంజీవి. ఇది నిజామాబాద్ లోకల్లో ఉంటాం, వినాయక్ నగర్ వాస్తవుని. ఎలా ఉంది ఇక్కడ బీగాల గణేష్ గుప్తా గారి వరకు పని? ఈసారి మాత్రం ధన్పాల్ సూర్యన గుప్తా బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. అభివృద్ధి అంటూ ఏం అభివృద్ధి లేదు. ఈ మెయిన్ రోడ్లు ఖాళీ, ఓన్లీ మెయిన్ రోడ్లు, ఈ చెట్లు మాత్రం అభివృద్ధి ఉన్నది. ఇక్కడ బస్వాగాడానికి వెళ్తే అక్కడ రోడ్ లేదు, సగం రోడ్ వేసి సగం రోడ్ లేదు. ఎక్కడైనా ఏ ఖాళీలో అయినా ఎక్కడ సీసీ రోడ్ లేదు, ఏం రోడ్లు లేవు. అభివృద్ధి అనేది ఓన్లీ మెయిన్ రోడ్ల పండుగనే జరిగింది తప్ప ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు చెప్తున్నారు మేము డబుల్ బెడ్రూమ్ పెన్షన్స్. డబుల్ ఎక్కడ ఇచ్చారని చెప్పమని ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి చూపించమని అండి కదా. అసలు ఎక్కడ కట్టారు డబుల్ బెడ్రూమ్లు? ఎక్కడున్నాయి ఇక్కడ ఓన్లీ కేసీఆర్, గజ్వేలి, మెదక్, వాళ్ళ మామ, అల్లుళ్ళు, కొడుకులు, బిడ్డే తప్ప ఎక్కడ అభివృద్ధి జరిగింది లేదు. అక్కడ మాత్రం తప్ప. ఇప్పుడు కామారెడ్డి నుంచి పోటీ చేస్తా అంటున్నాడు. కేసీఆర్ సీఎంగా ఉండి రెండు స్థానాలు పోటీ చేసాడు. ఎందుకు ఓడిపోతాన భయంతోటేనా? అట్లాంటి ఎవరున్నారు? కేసీఆర్ని కొట్టే నాయకుడు ఎవరున్నారు? చాలామంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ రమణారెడ్డి గారు ఉన్నారు. అతను అసలైన మొగాడు అతనే. రేవంత్ రెడ్డి సూట్ కేసులకు అమ్మే వ్యక్తి అతను ఎందుకు చేసుడు? అక్కడ కేసీఆర్ మీద పోటీ చేయాలని ఏమున్నది? గజ్వేల్లో కూడా చేయొచ్చు కదా, రేవంత్ రెడ్డి 2 సార్లు చేయొచ్చు కదా. ఇక్కడ డిపాజిట్ రక్కడం కష్టమైపోతున్నది. అక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అయిపోతున్నది. ఎక్కడ రాదు, అది కాదు పోని పని. అది 6 హామీలు అంటూ కర్ణాటకలో 6 హామీలు ఎక్కడ ఉన్నాయి? ఒక్క హామీనా నెరవేర్చినా లేదు. అన్ని బట్టి మాటలే చూస్తున్నాం కదా. మనకు మీడియాలో వస్తున్నాయి, మన వాట్సాప్లలో వస్తున్నాయి కదా. అక్కడ కర్ణాటక రైతుల ప్రాబ్లం. సీఎం నేనే అంటున్నాడు కేసీఆర్. ఇక చాలాసార్లు అంటే మేము కూడా అంటున్నాము. మేము కూడా బీజేపీ పక్కా అన్ని స్లీప్ అయిపోతాయి. నిజామాబాద్ మొత్తం టౌన్, ఆర్మూరు కానీ, బాన్స్వాడ కానీ అన్ని క్లీన్ స్లీప్ కంపల్సరీ 5 స్థానాలు. ఈసారి స్టేట్లో బీజేపీ ఫామ్ పక్కా చేస్తుంది. ఎవరు నాయకుడు బీజేపీకి సీఎం క్యాండిడేట్ అంటే ఎవరు చెప్తారు? అది అధిష్టానం చూసుకుంటుంది. మేము ఎట్లా చెప్తామండి? మా రేసులో బండి సంజయ్ ఒక రైతు ఉన్నారు అంతే. ప్రమోద్ నా పేరు. ఇది లోకలా? ఇక్కడే మన ఏరియా కార్పొరేటర్. నేను లోకల్ 4th డివిజన్, పక్క డివిజన్. ఓకే. ఎట్లా ఉంది ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారి డెవలప్మెంట్? బిగాల గణేష్ గుప్తా గారు 101%. ఇంకో 10-20 రోజులు ఉంటాడు ఎమ్మెల్యేగా, అంతకుమించి అవకాశం లేదు. 2 టర్ములు గెలిచాడు, 2 టర్ములు గెలిచారు. 2 టర్ములు ఫస్ట్ టర్మ్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రజలు నమ్మారు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇచ్చారు. టీఆర్ఎస్ హామీలు ఏం నెరవేరలేదు. 2వ టర్మ్లో కూడా కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏంటంటే మాకు 5 ఏళ్ళే టైం ఉంది, అన్ని ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ఉన్నాయి, ఇంకో అవకాశం ఇస్తే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవుతాయని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇచ్చిన మేరకు నమ్మి వారికి ఇంకొక అవకాశం ఇచ్చారు. వారు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే మేజర్ హామీ ఆయన ఇచ్చాడో, హౌసింగ్ స్కీమ్ అనేది కొలాప్స్ చేసిండు రాష్ట్రంలో. అదేవిధంగా అన్ని కార్పొరేషన్లు నిర్వీర్యం చేసిండు. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైంది, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యమైంది. చివరికి దళిత బంధన్ ఒక పేరు పెట్టి దాంట్లో కేవలం వాళ్ళ పార్టీలో పనిచేసే కార్యకర్తలకి, ఆ కార్యకర్తల దగ్గర కూడా 3 లక్షల రూపాయలు ముందే తీసుకునే ఎమ్మెల్యేలు ఆ దళిత బంధు అనే దాన్ని వాళ్ళ పార్టీకి ఒక ఫీడింగ్ లాగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ని సాగనంపే ప్రయత్నం చేస్తున్నారు.
తప్పకుండా సాగనంపుతారు. తెలంగాణలో చాప కింద నీరులాగా ఒక బీసీ సీఎం నినాదం కానివ్వండి, ఇవాళ జరగబోయే ఎస్సీల సభ కానీ ప్రధానమంత్రి మోదీ మీద ఉన్న విశ్వాసమే తెలంగాణ యువత యావత్ తెలంగాణ యువత అంతా కూడా బీజేపీ వైపే ఉంది. నిజామాబాద్లో మరీ ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో దాదాపు 7 సీట్లలో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయి. మిగతా 2 సీట్లలో టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక రకమైన ప్రచారాలు కాంగ్రెస్ వస్తుంది అని, లేకపోతే కొన్ని సీట్లలో టీఆర్ఎస్ బలంగా ఉందని, వీళ్ళిద్దరు చీల్చుకుంటే మేము గెలుస్తామని ఏదైతే ప్రచారం చదువుతుందో అదంతా ఫ్రేక్. యువత అంతా కూడా బీజేపీ వైపు ఉంది. పక్కనే జిల్లా కామారెడ్డిలో కేసీఆర్ గారే కంటెస్ట్ చేస్తారు. కేసీఆర్ గారు కూడా కామారెడ్డిలో ఓడిపోయే అవకాశాలు. అక్కడ వెంకటరమణారెడ్డి గారు గత 2-3 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన అనేకమైనటువంటి పోరాటాలు చేసిండు. ఆయన రింగ్ రోడ్ విషయంలో కానివ్వండి, బీడీ కార్మికుల విషయంలో కానివ్వండి, డాక్రా మహిళల విషయంలో కానీ వెంకటరమణారెడ్డి గారికి బీజేపీని అక్కడ బాగా పికప్ చేశాడు. అక్కడ వెంకటరమణారెడ్డి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి నామినేషన్ వేయంగానే జనాలు ఏం ఫిదా అయిపోరు. లోకల్ ఉన్నటువంటి నాయకుడిని ఇన్ని రోజులు ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నాడో, ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నాడో అవన్నీ గమనిస్తారు. తప్పకుండా తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఫస్ట్ టైం బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. యువత అంతా కూడా బీసీ సీఎం అనే నినాదంతో ఆకర్షితులవుతున్నారు. అదేవిధంగా బీజేపీకి అన్ని వర్గాలు ఉన్నారు. ఇవాళ బీజేపీ ఓబీసీలకు ఓసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. ఆ విషయము ఓసీలందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం. ఏ పార్టీలే 70 సంవత్సరాల ఓసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది మోదీ గారు. ఈ విధమైన అన్ని ఉన్నాయి, అంశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది. నా పేరు రామకృష్ణ. మీది లోకల్ నిజామాబాద్? యాక్చువల్లీ నాది ఆదిలాబాద్. ఇక్కడే ఉంటున్నాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎట్లా ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు 4 ఇయర్స్ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంది? అంటే అవసరాన్ని బట్టి ఉన్నాయి, కానీ ఏవైతే జనాలకి మామూలుగా బిలో పావర్టీ లైన్ అలాంటి వాళ్ళకి జరగాల్సింది జరగట్లేదు. ఇప్పుడు మామూలుగా రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు అయితే కొత్త ఇష్యూ చేయట్లేదు. పాత అప్డేట్ చేసిన వాళ్ళకి 4.5 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి. అసలు కొత్త ఇష్యూ కాలేదు. అప్డేట్ చేసుకున్న వాళ్ళకి అప్డేట్ చేయట్లేదు. అంటే జనాలు సఫర్ అయ్యే వాళ్ళు అయితే అవుతున్నారు కదా. ఓకే, అంటే మరి మూడోసారి ఛాన్స్ ఉందంటారా లోకల్ ఎమ్మెల్యే? ఇక అది చెప్పలేను. అది నేను కూడా లోకల్ని కాదు కాబట్టి అది నేను చెప్పలేను. జనాల టాక్ ఎట్లా ఉంది, జనాలకు వాళ్ళు చేసేది ఎలా ఉంది. అంటే స్టేట్లో ఎలా ఉందంటారు మీరు? కేసీఆర్ మళ్ళీ ఛాన్స్ ఉందంటారా? ఉండొచ్చేమో. అంటే ఎవరు టఫ్ ఇస్తారంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతుందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ? అంత పర్టికులర్గా నాకు పాలిటిక్స్ మీద అంత గ్రిప్ లేదు. 2 టర్మ్లు అయితే అంత ప్రతిపక్షం అంత బలంగా లేకుంటే. అవును, అదైతే కనబడ్డది. ఆ 2 సార్లు కూడా కనబడ్డది అది. కానీ ఇప్పుడు అంటే ప్రతి టర్మ్కి ఇంప్రూవ్ అయితే చేసుకుంటున్నారు. మరి వాళ్ళు ప్రతిపక్షాలు అయితే ఇంప్రూవ్ అవుతున్నాయి. మరి వాళ్ళు ఎట్లాంటి టఫ్నెస్ ఇస్తారో అదైతే చెప్పలేను నేను. మీ పక్క జిల్లా కామారెడ్డిలో కేసీఆర్ గారి ఈ కామారెడ్డి గురించి నాకు తెలియదు. ఎందుకంటే మీరు చూసారు లోకల్ నాది, నేను వచ్చి ఆదిలాబాద్. నాది అంత ఇన్డెప్త్ లేదు. అంటే నేను ఉండేది లాస్ట్ 4 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నా. అంతకుముందు ఆదిలాబాద్లో ఉన్నాను. కేసీఆర్ కొట్టే నాయకుడు ఏమనంటే ఏం చెప్తారు మీ ఒపీనియన్ ప్రకారం? అంత పర్టికులర్గా నాకు అంత లేదు నాలెడ్జ్ ఈ పాలిటిక్స్ మీద. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.